ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయట తిరగాలంటే భయపడుతున్నారు. 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బాణుడి ప్రకోపానికి జిల్లా వ్యాప్తంగా రోజు కూలీలు, చిరు వ్యాపారులు వడదెబ్బకు గురవుతున్నారు. జిల్లా అధికారులు ప్రజలకు వడదెబ్బ తగలకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలు ఎక్కువగా శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు తాగుతున్నారు. జిల్లాలో బాణుడి బగబగలపై మరింత సమాచారం నెల్లూరు ఐనీస్ ప్రతినిధి సునీల్ అందిస్తారు. ప్రజలు విలవిల్లాడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలైతే ఉక్కపోతతో అల్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రోజు కూలీలు అదేవిధంగా పనికి వెళ్లే వాళ్ళు కూడా ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల వడదెబ్బలు తగిలే పరిస్థితి కూడా ఉందని కూడా ఇక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే ప్రధానంగా కూడా గత వారం రోజుల నుండి 40 డిగ్రీల నుండి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఈ ఎండ తీవ్రత అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే ప్రజలకైతే సూచనలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బయట తిరగద్దని చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయినా రోజు కూలీ చేసుకునేవారైతే తప్పకుండా పనికి వెళ్ళాలి, పనికి వెళ్తేనే వాళ్ళకి పూట గడిచే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎండలు అధికంగా ఉండడంతో జాగ్రత్తలు తీసుకొని కూడా పనికి వెళ్ళాలని జిల్లా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారని కూడా ప్రజలు అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించి అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఎండ తీవ్రతకు సంబంధించి ప్రధానంగా కూడా కొంతమంది ప్రజలైతే రోడ్లపై వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా గత వారం రోజుల నుండి ఎండ తీవ్రతలు అయితే అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఎండ తీవ్రత ఏ విధంగా ఉంది? మేము నెల్లూరు నుంచి గూడూరుకు వస్తున్నామండి. ఎండ తీవ్రత భయంకరంగా ఉంది, అసలు తట్టుకోలేకపోతున్నాము. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. 40 డిగ్రీల సెల్సియస్ ఎండ ఉందన్నమాట. సో భయంకరంగా ఉన్న ఎండలో పోవాలంటే భయం వేస్తుంది. ఇంకా ముసలి ముతక వాళ్ళైతే ఇంకా భయపడాల్సిన పరిస్థితి, ఎందుకంటే అంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అందులో కరెంట్ తీస్తున్నారు కొన్నిసార్లు, అయితే అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో. చాలా బయటకు వస్తే ఎండ, ఇంట్లో ఉక్కపోత, అసలు చాలా కష్టంగా ఉంది. సో గవర్నమెంట్ కూడా కరెంట్ తీయకుండా ఈ యొక్క ఎండ నుంచి ఎట్లా తట్టుకోవాలో అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ ఎండ తీవ్రతపై అధికారులు ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? సో ఈ అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఏరియా హాస్పిటల్, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా మజ్జిగ తాగడం, డిహైడ్రేట్ కాకుండా కోకోనట్ వాటర్ తాగడం, అదేవిధంగా ఏదైనా చెట్లు కింద ఉండడం, ఏదైనా చల్ల ప్రాంతాల్లో ఉండేటట్టు ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా అవగాహన కల్పిస్తే బాగుంటుందని ప్రజల తరపున మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. ప్రధానంగా కూడా దాదాపుగా ప్రతి ఏడాది మార్చి ఏప్రిల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాదికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉందని కూడా ప్రజలు చెప్తున్నారు. మరి కొంతమంది ప్రజలైతే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న పరిస్థితి ఉంది. వీళ్ళకి సంబంధించి ఎండ తీవ్రత ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు? ఎండ తీవ్రత ఎలా ఉంది? గూడూరు నుంచి నెల్లూరుకి వెళ్తున్నాం అండి. ఎండ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది. ముసలి వాళ్ళ పిల్లలు బయటికి రావాలంటే చాలా భయపడుతున్నారు. గవర్నమెంట్ ఏదన్నా మజ్జిగలో చలివేంద్రాలు ఏదన్నా ఏర్పడిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ప్రధానంగా కూడా ఈ ఎండ తీవ్రత అయితే అధికంగా ఉందని ఇక్కడ వాహనదారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి అధికారులు ఈ ఎండ తీవ్రతపై కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఈ ఎండ వడదెబ్బకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ఉండాలని ఇక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా రోజు కూలీ చేసుకునేవారు ఎక్కువ శాతం అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి వారు పనికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని ఈ వడదెబ్బకు గురి కాకుండా ఉండాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఇప్పటికే జిల్లా అధికారులు అయితే ఎండ తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన ఏ విధంగా అయితే అధికారులు చెప్పారో ఆ విధంగా ప్రజలు పాటిస్తే ఈ ఎండ తీవ్రత నుండి కూడా తప్పించుకోవచ్చని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు నుండి.